నీలకాంతి కలుబుద్దీపింప ప్రాభాత నీరజ బంధు ప్రభమైన చేరముపైన్ రంజిల్ల నీలాలక వ్రజ సంయుక్త ముఖారవిందము అతిసేవ్యం వై విజృంభింప మా విజయం చేరిడి వన్నె కాడు మదినావేశించు నెల్లప్పుడు అంటారు. అట్లనే ఈ కృష్ణ పరమాత్మట 6 ఏళ్ళు 7 ఏళ్ల పిల్లవాడు వెళ్తున్నట్టవాడు గోవులు ఎత్తుతానని కర్ణాలంబిత కాకపక్షములతో గ్రైవేయ హారాళితో స్వర్ణభ్రాజిత విక్రదండకముతో సత్పించదామంబుతో పూర్ణోత్సాహముతో ధృతాన్న ఫుల్లోత్కబడార్థస్తంబుతో దూర్ణత్వంబులనేగే లేగలకునై దూరాటవీ వీధికి అన్నారు పోతన గారు. ఆయనకి ఎంత ఆనందపడ్డారంటే ఆ రూపాన్ని చూసి జులపాల జుట్టు వాడి యొక్క జుట్టట చెవులు దాటినాయట, మెళ్ళనేమో ఒక నెమలి పింఛలు దండ వేసేట, చేతుల్లోనేమో బంగారం లాగా మెరిసిపోయేటువంటి కర్ర పట్టట్టు ఎదురు కర్ర పట్టుకొని కుడి చేతితో ఒక పెరుగు ముద్ద పెట్టుకున్నట్ట తినబోతుంటే స్నేహితులు వచ్చి గోవులు వెళ్ళిపోయి ఎవరు మాయం చేసినట్టున్నట్ట. గంట ఎదగడానికి ఇట్లనే వెళ్తున్నట్ట. ఆ ఎర్రగా పగడలాగా ఉన్న అరచేతి మీద పెరుగు ముద్ద తెల్లని పెడితే తెల్ల పెరుగు ముద్ద ఎర్రగా కనిపించిందట. అంటే ఆ బాలకృష్ణ యొక్క చెయ్యి ఎరుగుదా పెరుగు ముద్ద భాషించిందట. అట్లా పెరుగు ముద్ద పట్టుకొని వెళ్తున్నట్టండి. వెళుతుంటే ఎక్కడ ఆవులు కనపడలేదు. ఒక్క నిమిషం ఆలోచించాట, ఓహో బ్రహ్మ ఎవరు? నా కుమారుడు, వాడు నన్నే పరీక్షించాలన్నాడు, మాయ చేశాడా అని అనుకున్నట్ట. బ్రహ్మలోకానికి వెళ్ళిపోయి ఎక్కడైతే ఆవులను గోపురాలను దాచాడో వాడిని విడిపించుకోవడం పెద్ద పనేం కాదు. బ్రహ్మగారు మాయ చేస్తే నేను పెద్ద మాయ చేస్తా, కానీ నేనెందుకు మాయ చేయాలి అనుకున్నట్ట బ్రహ్మగారు. ఆయనకున్న ఒక శక్తి ఏంటి? ఎన్ని ఆవులు అయితే మాయమైనాయో, ఎంతమంది గోపురాలు అయితే మాయమయ్యారో అందరి రూపంలో ఆయన అక్కడ ప్రత్యక్షం అవుతాడు. అంత శక్తి కృష్ణుడికి ఇంకెవరికి లేదు. అయ్యాటండి రూపంబులకు బహురూపకుడితడు ఇటు గోప రూపవత్సంబుతోడ అని అన్ని రూపాలలో వచ్చినటువంటి వాడిని, రూపమే లేని వాడు అన్ని రూపాలు తారైన వాడు ఈ రూపం దాల్చుంటున్న గొప్ప అంటారు పోతన గారు. అయిన తర్వాత కొద్ది కాలం అయిందట, గోకులంలో కలకలం వస్తుందనుకున్నాడు కానీ కలకలం రాలే. గోవులు ఏమైనా ఎక్కడికి పోలే, ఎవరింటికి వాళ్ళ గోవులు వచ్చినాయి, ఎవరి పిల్లవాడు వాళ్ళ ఇంటికి వచ్చారు. బ్రహ్మగారు కొంతకాలం చూశారు, ఏడాది పాటు గోకులంలో కలకలం వచ్చి బాలకృష్ణుని తల్లుంటారనుకున్నారట. వచ్చి చూస్తే ఏముందని గోవులు ఒక్కడే గోపాలు ఉన్నారు. బ్రహ్మగారికి ఆశ్చర్యం కలిగిందట. నేను దాచిపెట్టిన వాటిని విడిచిపుచ్చాడు ఈ మాయగాడు అనుకో బ్రహ్మలోకానికి వెళ్ళాట. అక్కడ ఆవులు అంతే ఉన్నాయట, అక్కడ గోవులు అంతే, అక్కడ గోపవాళ్ళు అంతే ఉన్నారట. ఒక్క తేడా ఏంటంటే బ్రహ్మలోకంలో ఈ బ్రహ్మగారు దొంగతనం తీసుకెళ్ళినట్టు ఆవులు ఏడాది కాగానే కాస్త వయసు పెరిగి కాస్త మెత్తబడ్డాయట. గోపవాళ్ళంతా కాస్త మెత్తబడ్డారట వయసు పెరిగి. కానీ ఈ నందగోకులంలో ఉన్నటువంటి ఆవులు గోపబాలలో తేజస్సు బాగా పెరిగిందట. ఏమన్నా ఏడాది వెళ్తే శరీరం ముడతలు పడతాయా, హాయిగా నిగనగలాడుతుందా? ముడతలు పడుతుంది, కానీ నిగనగలాడుతున్నారట. అప్పుడు బ్రహ్మగారికి అనుమానం వచ్చిందట, ఏడాది కాలం గడిచినా కూడా ఈ గోవులకు గోపబాలలో ఏమాత్రం చైతన్యం తగ్గలేదు, నవనవలాడుతున్నారు. కాబట్టి ఇదంతా బాలకృష్ణుడు ఎవరో సాక్షాత్తు పరమాత్మే, నాకు జన్మచ్చిన మహావిష్ణువే అని అనుకొని బుద్ధి తక్కువైందని చెప్తూ ఆ గోవులను గోపాలను తెచ్చాట. అప్పుడు అంటాటండి బ్రహ్మగారి సందర్భంలో ఒక్క మాట అంటాట, ఏలా బ్రహ్మ పదంబు, నాకెందుకు ఈ దిక్కుమాల బ్రహ్మ పదవి, ఏలా బ్రహ్మ పదంబు వేదములకు ఈ క్షింపగారాని నిన్ను ఈ లోకంబున ఈ వనాంతరమునందు ఈ మందలో కృష్ణాంతు ఆలాపాపి సమస్త భావములు నీ అందే సమర్పించు ఈ వేలందొక్కని పాదరేణువు పైవేష్టించినంచాలదే ఏలా బ్రహ్మపదము. ఈ బ్రహ్మపదం ఎందుకండి దిక్కుమాల బ్రహ్మపదవి ఎవరికైనా కలిసి రాలేదనుకోండి, గంటనే అంటారు ఆ దిక్కుమాల బ్రహ్మమాల నుంచి నీ జాతర రాశాడంటారు. అంటే ఏదో ఒక సమయంలో సమయం బాగా రాకపోతే మానవులతో తిట్టించుకునే ఎవడారండి బ్రహ్మగారు, అంటే బ్రహ్మరాత అంత రాశాడని. అంటే అటువంటి పదవి కంటే ఈ అరణ్యంలో ఈ నందగోకులంలో కృష్ణుడు వెంట ఉంటూ ఎవరైతే గోవులను కాస్తున్నాడో ఆ కృష్ణ పరమాత్మ నిరంతరం సక్కులుగా ఉన్నటువంటి ఈ గోపికలు గోపబాలుల యొక్క కాళ్ళ కింద ఉన్న దుమ్ము ఒక్క కడ నెత్తి మీద పెట్టుకుంటే అది నాకు బ్రహ్మ పదవి కంటే ఎక్కువ అన్నాడండి. అంటే బ్రహ్మ పదవి కూడా
కృష్ణ పరమాత్మ యొక్క గోవులను కాచేటువంటి కృష్ణుడి యొక్క భక్తుల యొక్క పాద ధూళి ఏదైతే ఉందో దానికంటే బ్రహ్మ పదవి ఎక్కువ కాదు అన్నాడు బ్రహ్మగారు. అంటే గోవులను కాచేవాడు, గోవులను కాచే కృష్ణుడు వెంట ఉన్న గోపబాలికలు, గోపికలు, గోపబాలుల యొక్క వైభవం ఎంత గొప్పదంటే కృష్ణ భక్తి గొప్పతనాన్ని చెప్తూ పోతనగా చెప్పిన మాట ఇది. ఈ రకంగా గోవులను పెంచడం, గోవులను సంరక్షించడం, గోసేవ చేయటం ఎంత గొప్పదో దాన్ని బట్టి అందరూ అర్థం చేసుకోవాలి. అటువంటి గోపబాలుడు, గోపాలకుడైనటువంటి కృష్ణ పరమాత్మ యొక్క వైభవాన్ని భాగవతం ఎన్నో రకాలుగా చెప్తే అందులో ఒక చిన్న మచ్చు తునక. కాబట్టి అటువంటి గోపాలుడైనటువంటి కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం తద్వారా గోపికలు అయినటువంటి ఈ గోమాతలకు గోమాత గుహజన్మ భూ అని చెప్పాక లలితా సహస్రనామంలో గోమాత అంటే ఒక్క మాట వినండి. గో అంటే కిరణం, గో అంటే కిరణం. ఆ కిరణాలను ఇచ్చేవాడు ఎవరండి? సూర్యుడు. అదే కిరణాలు రాత్రిపూట చల్లటి కిరణాలు ఇచ్చేవాడు ఎవరు? చంద్రుడు. అంటే చంద్రుడు, సూర్యుడు అంతా కూడా గోమాతలకు సమానం. కాబట్టి గోవులను పూజిస్తే సూర్యమండలం అంతర్వర్తి మహావిష్ణు తేజస్సులు కూడా ఆరాధించి సర్వ చైతన్య రూపాంతాం ఆద్యం విద్య అంటే ధీమహి బుద్ధి జ్ఞాన ప్రచోదయాత్ అని ఒక శ్లోకం చెప్తుంది దేవి భాగవతం. ఆ సూర్యమండల అంతర్వర్తి అయిన మహావిష్ణు తేజస్సును ఆరాధించడం అంటే గోమాతను సేవించడం. గోమాత, మాత అంటే తల్లి, జన్మనిచ్చేది. గో అంటే కిరణం, కిరణాలకు జన్మనిచ్చేది ఎవరు? సూర్యుడు. కిరణాలకు జన్మనిచ్చేది ఎవరు? చంద్రుడు. కాబట్టి సూర్య చంద్రుడు అనేటువంటి కాల స్వరూపులు ఎవరైతే ఉన్నారో ఇందాక నా శంభో తన్మూలం తవ జన్మితాటంక మహిమ అన్నట్టుగా సూర్యచంద్ర సనౌదేవ్యాః తావేవ నయనే స్మృతౌ ఉభౌ తాటంక ఇవ్వడం ఇత్యేత వైదికి స్తుతి అని వేదం చెప్తుంది. ఏంటంటే లలితమ్మ వారి యొక్క స్తన్యములు, లలితమ్మ వారి యొక్క నేత్రములు, లలితమ్మ వారి యొక్క చెవులకు పెట్టిన తాటంకములన్నీ కూడా సూర్యచంద్రుడే. అదే రకంగా గోమాతల దేవతలు అంతా ఉంటారంటే ఏ దేవతలు అంటే ముక్కులో అశ్వని దేవతలు ఉంటారు, కళ్ళెవరంటే సూర్యచంద్రుడు. అటువంటి సూర్యచంద్రుడు ఈ కాల స్వరూపులు ఎవరైతే ఉన్నారో వారు నేత్రంగా కలిగినటువంటి ఆ తల్లి సాక్షాత్తు లలితమ్మ యొక్క స్వరూపమే. అటువంటి లలితా స్వరూపి అయినటువంటి గోమాత యొక్క అనుగ్రహానికి పాత్ర అవుదురుగాక ఈ వృషభ కళ్యాణం ద్వారా, వీక్షణం ద్వారా అని చెప్పి ఆశిస్తూ ఆ గోమాతల యొక్క సంరక్షణ సేవ అనేటువంటిది మీ జీవితంలో ప్రతిరోజు జరుగుతున్నటువంటి రోజువారీ కార్యక్రమాల్లో గోసేవ కూడా ఒక భాగం అయ్యే విధంగా మీరు మీ జీవితాన్ని సార్థకం చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ జై గోమాత, జై గోమాత.